ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిరా నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్రగురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క సంచారం, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటాము. శుక్రుడు, గురువు కన్యారాశి వాళ్ళకి దశమ స్థానంలో 26 రోజుల పాటు కంజంక్షన్ అవుతుంది. ఈ కంజంక్షన్ కావటం వల్ల శుక్ర గురువుల యొక్క కలయిక దశమ స్థానంలో ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే, శుక్రగ్రహం వల్ల 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ 10వ స్థానంలో శుక్రుడు వల్ల ప్రతి విషయంలో కూడా కొంత అనుమానము, ఆతృత, బాధ ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ చేయటం జరుగుతుంటుంది. వీళ్ళు అనుకుంటూ ఉండటం ఒకటి, తర్వాత బలహీనత అంటే శక్తి లేకపోవటం, ఆ బలహీనత ఒకటిను. అలానే భార్య ద్వారా కొన్ని ఆటంకాలు, వృత్తి ఉద్యోగ విషయంలో కొంత మనం అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారం అనేది కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జాయింటుదారుల విషయంలో కానీ, జీవిత భాగస్వామ్య విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ భాగస్వామ్యం అంటే ఏమిటి అని అంటే నిజంగా వ్యాపారం చేసేవాళ్ళే భాగస్వామ్యం. భార్యని సహధర్మచారిణి మాత్రమే అనాలి కానీ భాగస్వామ్యం అనకూడదు. ప్రయాణాల్లో కొంత ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం, సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని? దశమ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు కలగకుండా మనం చూసుకోవాలి. అంటే ఒక సమస్య ఎక్కడైతే వస్తుందో ఆ సమస్య వస్తుందని మనం ముందుగా జ్యోతిష్యం ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ సమస్యను ఆపించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, మన చేతుల్లోనే ఉంటుంది. అంటే అంతవరకు వెళ్ళకూడదు. అంటే పాత రోజులు అంటారు, ఒంటి నిండా కళ్ళు పెట్టి చూసుకోండి అంటారు. అంటే చాలా మనం కేర్గా ఉండాలని అర్థం. అలానే పట్టుదల, అంటే పట్టుదలకు పోయి ఎవరో అనుకుంటున్నారని
డబ్బుల్ని వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో మన పట్టుదల కొన్ని పోతూ ఉంటుంటాం మనుషులు. ఖచ్చితంగా కొంచెం మూర్ఖత్వం అనేది తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ మూర్ఖత్వం కూడా చాలా మనం ఏదైతే చేస్తున్నామో మూర్ఖత్వం లేకుండా ప్రతి విషయంలో కూడా ధన వ్యయం కలిగే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి. అలానే జాయింట్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉంటుంది. నిలకడలేని విషయాలు, స్థానచలనం జరగటం ఒకటి, బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి. అధికారుల యొక్క ఒత్తిళ్ళు, అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో కూడా అనవసరమైన విషయాలకు రాద్ధాంతం ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే శుక్రగురుల యొక్క కలయిక వల్ల విజయవంతమైన పనులు కూడా కొన్ని ఆటంకాలు కలగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవటం, అలానే వివాహాది శుభకార్యక్రమాలకి వెళ్లకుండా విందులు వినోదాలు ఎంజాయ్మెంట్ చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో మన చుట్టాల ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది, వెళ్ళాలని మనం అనుకుంటాం, వెళ్ళలేకపోవటం, ఏదో రకమైన ఆటంకం, పిల్లల ద్వారా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలగకుండా విద్యార్థులు కూడా మేధాశక్తితోటి కొద్దిగా తెలివి ఉపయోగించి చదవటం అనేది నేర్చుకోవాలి. అనవసరమైన వస్తువులు, అనవసరమైన ఖర్చులు చేయొద్దండి. ఈ 26 రోజుల పాటు అత్యవసరంగా మాత్రమే డబ్బులు ఖర్చు చేయండి. కానీ అది మెడికలు, పిల్లల యొక్క ఫీజులు ఇంపార్టెంట్. ఆ రెండు బోత్ అనేవి ఇంపార్టెంట్. తిండికి, ఫుడ్కి, వాటికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి. మిగతా అవన్నీ కూడా తగ్గించండి. ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలు చేయటాలు కానీ, ఆ బిల్డర్ ద్వారా కానీ, ఇచ్చే ఓనర్ ద్వారా కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద అమ్మే వస్తువులు అమ్మే వ్యాపారులతో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అంటే ప్రతిదీ కూడా మనం కొంచెం ఆచితూచి అడుగు వేస్తుండాలి. ప్రతి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడాలి. ఏదో విషయంలో మనం చేస్తున్నామంటే చేస్తున్నట్టు కాకుండా ప్రతి పని కూడా కృషి చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే కృషి చేయటం అనే కాదు, దాని నిజాన్ని చెప్పడం తెలుసుకోవాలి, నిజాన్ని చెప్పి ముందుకు వెళ్ళాలి. ఏ దానిలో కూడా వేలు పెట్టకూడదు. ఎవరైనా అరుచుకున్నా కూడా గొడవలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే సహజంగా ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు భార్యాభర్తలు కానీ, బయట జనాలు కానీ, ఫ్రెండ్స్ కానీ కొట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు. ఆ మధ్యలో మనం వేలు పెడితే కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివి లేకుండా చూసుకోవడం చాలా మంచిది. నేను చెప్పిన రెమెడీస్ అనేవి కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే
యాక్చువల్గా అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.